అమ్మ ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. అందరికీ కూడా మా అశేషమైనటువంటి తెలుగు అంతేకాక భారతీయ సమాజం ఎక్కడుంటే వాళ్ళకి కాకుండా కూడా వెలుగు కావాలనుకునే వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అయితే ఈ దీపావళి మీరన్నట్టుగా అసలు కులాలకి అతీతంగా మతాలకి అతీతంగా జరుపుకునే పండుగ. అవునమ్మా, ఈ పండుగ అలా జరుపుకుంటారు చాలా సంతోషంగా ఆనందంగా. కేవలం చీకటిని పారద్రోలి వెలుగుల్ని చిమ్మే పండుగ కాబట్టే దానికి అంతటి విశిష్టత ఉందా, లేదా దీని వెనకాల ఇంకేదైనా అంతరార్థం? అమ్మా, ఈనాడు ఎన్నో శుభాలు జరిగాయి లోకంలో. సాధారణంగా అమావాస్య అంటే ఒక్క తమిళులు మాత్రమే శుభంగా భావిస్తారు, మిగిలిన వాళ్ళంతా అమావాస్య అశుభంగా అనుకుంటారు కదా. కానీ ఈ అమావాస్య నాడు లోకంలో ఎన్నో మంచి కార్యాలు జరిగాయి అంటారు. గాని త్రేతాయుగంలో రాముడు ఈనాడు నగరానికి అయోధ్యకి తిరిగి వచ్చాడని ఏమో లెక్కల ప్రకారం గనక చూస్తే అది సరికాదనిపిస్తుంది. కానీ ఆనందంగా గడిపారండంలో మనకి ఎటువంటి రాముడు గెలిచాడు అనే మాట అనుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకు ఆ తరువాత ఇంకా చూసినట్టయితే ద్వాపర యుగంలో కృష్ణుడు ఆ ముందు రోజున నరకాసురుని సంహరించితే, నరకాసురుడు ఉన్నంత కాలం ఎవరూ కూడా ఇళ్లల్లో రాత్రిపూట దీపాలు వెలిగించుకునేవాళ్ళు కాదు. ఇళ్ళు ఉన్నాయి అని గుర్తుపట్టి వచ్చి వాళ్ళని ఉన్న ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవాడు, మగపిల్లల్ని కూడా ఎత్తుకుపోయేవాడు. వాళ్ళందరినీ చెరసాల్లో పెట్టాడు. ఎందుకంటే ఒక్కసారిగా ఎన్నో వేల మందిని బలిచ్చినట్టయితే తనకి మృత్యుంజయత్వం వస్తుంది అని ఆ కామాఖ్య ఆలయంలో ఈ తాంత్రిక పూజల్లో చెప్పినటువంటి మాటల ప్రకారం ఎన్నో వేల మంది రాజకుమారుల్ని 16,100 మంది రాజకుమార్తెల్ని బంధించాడు అతను. ఇంకా కొంతమందిని కూడా కావాలి అతనికి. అందుకని మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎత్తుకుపోతాడు అన్న భయంతో రాత్రిపూట దీపాలు వెలిగించేవాళ్ళు కాదు. వీడు చచ్చిపోయాడు అనగానే హాయిగా ఇన్నాళ్ల దీపాలు ఒకరోజు వెలిగించుకున్నారు. ఇది ద్వాపర యుగంలో జరిగింది. అలాగే జైనులు కూడా చేసుకుంటారు. వాళ్ళకి ఒకానొక గురువు ఆవిర్భవించినటువంటి రోజు అని జైనులు కూడా దీపావళి చేసుకుంటారు. మరి సిక్కులు చేసుకుంటారు. సిక్కులు ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళ గురువుని మొఘల్ చక్రవర్తి బంధిస్తే వదిలేస్తానన్నాడు ఒక్కళ్ళని. ఆయన అన్నాడు, అందరినీ వదిలితే గాని నేను జరసాల్లోంచి బయటికి రాను, నాతో పాటు అందరు కూడా వదలాలి. ఆయన అలాగే ఉండిపోయాడు, నా శిష్యుల్ని కూడా వదిలితేనే నేను బయటకు వస్తాను, వాళ్ళని కూడా వదిలించమని. అప్పుడు అందరినీ కలిపి వదిలించినటువంటి రోజు దీపావళి కనుక అది త్యాగానికి సంకేతంగా వాళ్ళు చేసుకుంటారు. దుష్టత్వాన్ని మీద విజయానికి సంకేతంగా హిందువులందరూ చేసుకుంటారు. అందులో మాతృత్వానికి సంకేతం సత్యభామ తన కుమారుడు తన ఎదుట సంహరించబడుతూ ఉంటే సహకరించింది గాని నా కొడుకే అని మమకారంతో దాచుకోలేదండి. ఈ మమకారం వదిలిపెట్టుకోవాలనడానికి సంకేతం దీపావళి. నా కొడుకు చెడ్డవాడయి 100 మందిని 1000 మందిని 1,00,000 మందిని చంపుతూ ఉంటే, అంతమందికి హాని కలిగిస్తూ ఉంటే, నా కొడుకు మీద ఉన్న మమకారంతో వాళ్ళందరూ హాని కలుగుతుంటే నేను ఎలా ఊరుకుంటాను? వీడొక్కడు పర్వాల, వాళ్ళందరూ రక్షించబడతారు అన్నటువంటి జగన్మాతృ హృదయం ఏదైతే ఉందో దానికి సంకేతం, మాతృ ప్రేమకి విజయానికి సంకేతం నరక చతుర్దశి తర్వాత వచ్చే దీపావళి. ఆవిడ అడిగిందట, బాధ కలుగుతుంది కదా పాప ఎంతైనా, అంటే ఈ వేడుకలన్నీ నా కొడుకు పేరు మీద చేసుకోండి అందుట. అందుకని ఆ దుష్టుడైన నరకుడి పేరు మీద నరక చతుర్దశి చేసుకుంటున్నాం మనం. సత్యభామ పేరు మీదో కృష్ణుడి పేరు మీదో చేసుకోవాలిగా, వాడి మీద ఎందుకు, వాడి పేరు మీద ఎందుకు చేసుకుంటున్నాం అంటే సత్యభామ కోరిక అంటారు, భూదేవి కోరిక అంటారు. ఏదన్నా ఇలాగా విక్రమ్ సంవత్ ప్రారంభమైంది కూడా ఇప్పుడే. అంటే ఎన్నో వేల మంది హూణుల్ని వాళ్ళని విక్రమాదిత్యుడు తరిమి కొట్టి విజయం సాధించిన రోజు ఇది. ఇలా ప్రతి సంప్రదాయం వాళ్ళకి ఒక శుభం జరిగింది. అన్యమావాస్యల మాట ఎట్లా ఉన్నా ఈ ఆశ్వయుజ అమావాస్య ఏదైతే ఉందో బహుళ అమావాస్య, ఆనాడు ఇన్ని శుభాలు జరిగాయి. అంతేకాకుండా స్వర్గంలో ఇంద్రుడికి మళ్ళీ పోయిన వైభవం లభించింది. ఒకప్పుడు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతే ఆ కారణంగా వాళ్ళకి వైభవం పోతే
మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే లక్ష్మి విష్ణువుని చేరుకున్నప్పుడు వస్తుంది అన్నారు. పాల సముద్రాన్ని మధించినప్పుడు అందులో నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఈ అమావాస్య నాడు ఆవిర్భవించి విష్ణువుని చేరుకుంది కనుక దేవతలందరికీ కూడా మళ్ళీ వైభవం లభించింది కనుక దేవలోకంలో చేసుకుంటారు. మానవ లోకంలో కూడా సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు, జైన ధర్మాన్ని పాటించేవాళ్ళు, సిక్కు ధర్మాన్ని పాటించేవాళ్ళు ఇలా అందరూ కూడా దీపావళిని చాలా వైభవంగా చేసుకుంటారమ్మా. దీపాలు వరుసల్లో వెలిగించుకుంటారు కనుక దీనిని దీపావళి అంటారు. ఒక్క దాంతో సరిపోలా. చూడండి, చాలా కాలం లేకపోతే ఆబగా ఉంటుంది మనకి. అవును, ఇన్నాళ్ళు వెలిగించుకోలేదు కనుక దీపాలు ఇప్పుడు చాలా సంతోషంగా దీపాలు వెలిగించుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు రావాలి. దీపావళి నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలమ్మా? దీపావళి ఈనాడు ఎవరి పూజ చేయాలి? లక్ష్మీ పూజ. లక్ష్మీ పూజ చేస్తాం. ఎందుకు మనం లక్ష్మీనారాయణ పూజ చేస్తాం. సాధారణంగా తెలుగు వాళ్ళందరూ కూడా నిత్యం పూజ చేసేవాళ్ళు, ఏదో షోడశోపచార పూజ చేస్తే దండం పెట్టుకు వెళ్ళిపోయే వాళ్ళు కాక కూర్చుని పూజ చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర వాళ్ళని ఆవాహన చేసి పూజ చేస్తారు. అంటే దేవతల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా చెయ్యంగా మనం. మంది కుటుంబ సంస్కృతి, కుటుంబాన్ని అంతా కలిపి చేసుకుంటాం. అంచేత అట్లా చేసుకుంటాం. అట్లా చేస్తూ నిత్యం చేసే పూజనే కొంచెం విశిష్టంగా చేసుకుంటాం తెలుగు వాళ్ళం అందరం. కానీ ఎవరైతే ఈ కొత్త పుస్తకాలు మొదలు పెడతారో ఉత్తర దేశంలో వాళ్ళందరూ మాత్రం ఈనాడు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేస్తారు. ఈ లక్ష్మీ పూజ ఎప్పుడు చేస్తారు అంటే సాయంత్రం దీపం పెట్టాక చేయాలి, సూర్యాస్తమయం తర్వాత. ఇంకా గట్టిగా చెప్పాలంటే రాత్రి అర్ధరాత్రి 1 గంటకైనా సరే, 12 గంటల తర్వాత. అంటే సరిగ్గా అర్ధరాత్రి అనేటటువంటిది చాలా లక్ష్మీదేవి అప్పటిదాకా తిరుగుతూ ఉంటుందిటండి. ఏమో ఆఖరణ మన ఇంటికి వస్తే. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే లక్ష్మీ పూజ చేసినా చేయకపోయినా సాయంకాలం పూట దీపాలు పెట్టేటటువంటి వేళ చక్కగా తులసి దగ్గర ఇంట్లోనూ దీపాలు పెట్టి లక్ష్మీ పూజ చేసి ఆ తర్వాత కదా దీపాలు బయట పెడతాం. ఆ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఇంట్లో అన్ని తలుపులు తెరిచి ఉంచుతారు. రాత్రి 12 దాకా దీపాలు వెలిగేటట్టుగా చూస్తారు. ఎందుకు అంటే లక్ష్మీదేవి తన భర్త అయినటువంటి విష్ణుమూర్తిని కలుసుకున్న రోజు కదా అది. మళ్ళీ ఈ జన్మలో కొత్తగా వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆవిడ తన వాహనమైనటువంటి గొడ్లగూబనెక్కి విహారానికి బయలుదేరుతుంది. ఆవిడ అలా విహారం చేస్తూ చేస్తూ ఎవరింట్లో తొంగి చూస్తుందో తెలియదు, ఎవరింట్లో తొంగి చూస్తుందో కూడా లెక్కలున్నాయి. ఆవిడికి ఇష్టమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, శుచిగా ఉన్నవి, పూలు ఉన్నవి, దీపాలు ఉన్నవి. చోట్ల ఏవైతే ఉన్నాయో దీపాలు నిజంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి ప్రతీకలు, ప్రతిబింబాలు. తన ప్రతిబింబమైనటువంటి దీపాలు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుందట. అందువల్ల తలుపులు తెరిచి ఉంచుతారు. ఇది లక్ష్మీ పూజ. ఇంకా మామూలుగా మనమంతరం చేసే పద్ధతి. ఇంకా ఉత్తర దేశం వాళ్ళు అంటే గుజరాత్ మొదలైనటువంటి వాళ్ళందరూ వ్యాపారస్తులు, పుస్తకాలు పూజించేటటువంటి వాళ్ళు ఉన్నారే, పద్దు పుస్తకాలు, వాళ్ళు మాత్రం చాలా ఘనంగా పురోహితుడిని పెట్టుకుని చాలా మంది 12 గంటలకు చేస్తారు. కొద్దిమంది కాస్త ముందు చేసి ఉండలేని వాళ్ళు పూర్తి చేసుకుంటారు. ఏదేమైనా ఇదంతా సూర్యాస్తమయం తర్వాత చేయాల్సింది. అందుకే దీపావళికి అమావాస్య సూర్యాస్తమయం తర్వాత ఉన్న రోజే దీపావళి చేసుకుంటారు. అయితే అమ్మ, దీపావళికి మరో విశిష్టత ఏంటి అంటే చాలా మంది ఇష్టంగా తినే లడ్డు. ఎందుకు లడ్డులు ఎక్కువగా పంచుతూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో స్వీట్ బాక్స్లు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. దీపావళి అనగానే దీపాలు, టపాసులు ఎంతైతే విశిష్టతని, ఎంతైతే ప్రాధాన్యతని సంతరించుకున్నాయో స్వీట్స్ కూడా అంత ప్రాధాన్యత. అంటే మిగిలిన పండగల్ని బట్టి చూస్తే దీపావళికి మాత్రం ఎందుకు? మనకైతేనమ్మా సంక్రాంతికి కదా మనం అరిసెలు, తర్వాత చక్కిలాలు ఇలా నిలవ ఉండేవన్నీ చేస్తాం. అందరికి ఇచ్చుకుంటామా లేదా? అంటే మనకు అది ప్రధానమైన పండగ గనక, ఇది ఉత్తర దేశీయులకు ప్రధానమైన పండగ గనక వీళ్ళు దీనికి పంచుతారు. అందులోనూ ఈ వ్యాపారస్తులు ఏమిటంటే వాళ్ళ కస్టమర్లు ఉంటారు కదా, వాళ్ళందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు నెరపడం కోసం బహుమానాలు స్వీట్లతో ఇస్తారు. పళ్ళు, స్వీట్స్. మనం సాధారణంగా ఎవరినన్నా గ్రీట్ చేయాలంటే పళ్ళు తీసుకెడతాం. అవును,
కదా. కానీ వాళ్ళకి స్వీట్స్ పంచుకునేటటువంటి సంప్రదాయం ఉంది, అందుకని వాళ్ళు స్వీట్లు పంచుకుంటారమ్మా. అంతేగాని ప్రత్యేకంగా ఏమన్నా ఉందనైతే నాకు తెలియదు, ఉందేమో తెలియదు, నాకు తెలియదు. అదే మధుర పదార్థాలే పంచుతూ మనకి పైగా దీపావళికి సంక్రాంతికి వీటన్నిటికీ కూడా మహారాష్ట్రలు వాళ్ళు ఏమంటారంటే తీపి తిని తీయగా మాట్లాడు అంటూ ఉంటారు. అదో మాట ఉంది వాళ్ళకి. బాగుంది కూడా అమ్మా, మీరు చెప్తే మరీ బాగుంది అసలు. ఎందుకంటే తీపి పెట్టి తీపి తిని తీయగా మాట్లాడు, చేదు మాటలు వద్దు అని చెప్పడానికి ఇది సంకేతంగా ఉంటుంది. వాళ్ళు ఆ మాట ఉంది కూడా మన హిందీలో చెప్తారు వాళ్ళు. అంటే మనకి తెలుగులో అర్థం అవ్వాలని నేను తెలుగులో చెప్తున్నాను. అంచేత ఆ తీపి ఇవ్వడం అన్నది బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తారమ్మా, అంతే. రైట్. అది ఉందేమో నాకు తెలియదు, నాకు తెలియదు నేను చెప్పలేను. సో అదండి దీపావళి. నిజంగా తీపి పండుగ అనొచ్చు, అమ్మ పండుగ అనొచ్చు. అమ్మ భరించి ఎంతటి బాధనైనా భరించుకొని ప్రపంచానికి ఎంతటి వెలుగుని పంచింది. అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుని పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ. పెద్దవాళ్ళు కూడా తెలుసుకొని ఇలాంటి కథలు, ఇలాంటి మాటలు కాల్చుకోవడం ఇష్టం కదా పిల్లలకి. ఇంకో ప్రధానమైన అంశం ఉందమ్మా, ఇది దీపావళి నాడు దీపాలు పెట్టడానికన్నా ముందు మగపిల్లల చేత దివిటీలు కొట్టిస్తారు. దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి గోగు పుల్లలకి పొడవాటి ఒత్తులు కట్టి వెలిగించి ఇలా గుమ్మం బయట కొట్టించి వాటిని అవతల పారేసి వాళ్ళు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు తీపి తిని, ఇంకా ఉంటే పూర్వకాలం అయితే చక్కగా ఇంట్లో మంచి బొగ్గుల మీద కణకణ మండుతున్నటువంటి బొగ్గులు ఉండేవి, వాటి మీద సాంబ్రాణి గుగ్గిలం లాంటివి వేసి అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని తీపి తిన్నాక అప్పుడు దీపాలు పెట్టేవాళ్ళు. ఇది కూడా పితృదేవతలకు సంబంధించింది. నాగుల చవితి ప్రస్తావన ఉంది, దక్షిణ దిక్కు కొడతారు, మగపిల్లలు కొడతారు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు దీపాలు పెట్టాక. అంటే ఇదంతా కూడా పితృదేవతారాధనలో భాగంగా చెప్పుకోవచ్చు. సో అమ్మ మాట వినాలి అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందులో ఇదొకటి. దీపావళి ఇంత ఆనందోత్సాహాల మధ్య మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించుకోవటం, ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీ. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, అసలు దీపావళి ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ పిల్లలకు వివరిస్తూ చక్కగా పండుగ జరుపుకోండి. మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే ఈ దీపావళి ఇంకా ఆనందోత్సాహాల మధ్య అందరూ జరుపుకోవాలంటే వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.